కొత్త లోక చాప్టర్ 1 2 hours 30 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. తెలుగులో కూడా ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇక ఫ్యామిలీస్ చూడొచ్చు. అంటే దారుణంగా క్రూరంగా చంపే హత్యలు కొన్ని ఉంటాయి, అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. ఎక్స్పోజింగ్ లాంటివి అయితే ఏం లేవు. ఇక స్ట్రైట్ గా పాయింట్ వస్తే మలయాళం సినిమాల్ని పొగుడుతారంటే కొన్ని సినిమాలు ఎందుకు పొగడవండి? సినిమా క్వాలిటీ ఎంత బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ ఏమో ఈ సినిమా సూపర్ గా అనిపించింది, సెకండ్ హాఫ్ జస్ట్ పర్లేదు అనిపించింది. ఓవరాల్ గా థియేటర్ లోనే ట్రై చేయాలనేలా మంచి టెక్నికల్ వాల్యూస్ తో తీసిన ఒక సూపర్ హీరో ఫిల్మ్ ఇది. స్టోరీ వైజ్ పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక కొత్త లోకం అంటూ ఆ లోకంలో ఉండే కొన్ని సూపర్ హీరో క్యారెక్టర్స్. అందులో ఒకటి చంద్ర అలియాస్ నీల. సింపుల్ గా చెప్పేస్తే కొత్త లోక చాప్టర్ 1 ఈ నీల అనే సూపర్ హీరోయిన్ ని హైలైట్ చేస్తూ, ఇంకా చాలా మంది సూపర్ హీరో క్యారెక్టర్స్ కి గ్లింప్సెస్ ఇస్తూ, ఇంకా ముందు ముందు చాలా ఉంది, ఇది మొదలు మాత్రమే అన్నట్టుగా ఎండింగ్ ఇచ్చారు. ఒక ముగ్గురు స్టార్ హీరోస్ కెమియోస్ ఉన్నాయి. అందులో నెక్స్ట్ పార్ట్ ఎవరితో అనేది ఇంకా సెకండ్ హాఫ్ లో ఒకరిని ఇంట్రడ్యూస్ చేసి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్ క్రెడిట్స్ లో నెక్స్ట్ ఫిల్మ్ ఎవరి మీద ఏ కాన్సెప్ట్ తో ఉండబోతుందో చిన్నగా ఒక సింబల్ వేసి చాటాలు వస్తారు అంటూ ఎండ్ చేశారు. సినిమా మొత్తం విఎఫ్ఎక్స్, సౌండ్, లైటింగ్ ఈ మూడు తోపుంటాయి. మెయిన్ గా కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే సినిమా మొత్తం మాక్సిమం నైట్ టైం లో ఉంటుంది, ఒకటి రెండు సీన్స్ తప్ప. అందువల్ల ఈ డార్క్ మోడ్ మరింత మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. ఒకటే అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసి, ఎక్కడ భారీ సెట్లు గానీ ఏం లేవు, ఇంక్లూడింగ్ అడవిలో సెట్ చేసిన ఫ్లాష్ బ్యాక్ అయినా. కానీ స్టిల్ ఆ స్ట్రీట్స్ లో తీసిన సీన్స్ కే, ఆ అపార్ట్మెంట్ లో తీసిన సీన్స్ కే, ఆ అడవిలో తీసిన సీన్స్ కే ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలిగింది, విత్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ రీసెంట్ టైమ్స్ లో ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ కి స్పెషల్ క్యామియోస్ తో ఇంత బాగా తీయడం ఇదేనేమో. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఏవో శక్తులున్న చంద్ర అనే ఒక అమ్మాయి అలియాస్ కళ్యాణి ప్రియదర్శిని గారు చాలా సైలెంట్ గా ఒక నార్మల్ అమ్మాయి లాగా హీరో ఉండే ఎదురు అపార్ట్మెంట్ లోకి వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయికి అట్రాక్ట్ అవుతాడు హీరో. అసలు అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకని ఒక ఆర్డినరీ అమ్మాయి లాగా బ్రతుకుతుంది, అసలు ఏం జరుగుతుంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఎలా శక్తి వచ్చిందని ఇచ్చిన డీటెయిలింగ్ బాగుంది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని ఒక క్రియేచర్ ని రిఫరెన్స్ గా తీసుకుని డిజైన్ చేశారు. అదేంటో రివీల్ చేయను, లేదంటే స్పాయిలర్ అవుతుంది. దానికి తగ్గట్టుగా లాజిక్స్ ని బలి సెట్ చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ అయితే సిన్సియర్ గా ఒక్కో విషయాన్ని ఫ్లో తో పాటుగా తెలియజేస్తూ ఇచ్చిన నరేషన్ థరోలీ ఎంగేజింగ్ గా ఉంది. మెయిన్ గా ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ ఫ్లాష్ బ్యాక్ ప్యారలల్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఇన్వాల్వ్ అయిపోయాను నేనైతే. దానికి తగ్గట్టుగా జేక్స్ పిజా గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరింత హెల్ప్ అయింది. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా. ఇక పర్ఫార్మెన్సెస్ వైజ్ పర్ఫెక్ట్. కళ్యాణి ప్రియదర్శిని గారు యాక్సెప్టబుల్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చారు. ఆ చంద్ర రోల్ లో సరిగ్గా సూట్ అయ్యారు. కొంత ఫన్ యాంగిల్ కూడా ఉంది హీరో ఫ్రెండ్స్ రోల్స్. ఇక ప్రేమల హీరో కూడా బాగా నటించాడు. సినిమాటోగ్రఫీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్, మ్యూజిక్ ఈ నాలుగింటికి 100/100 అంతే. మైనస్ పాయింట్స్, ఫస్ట్ మైనస్ పెద్ద స్టోరీ ఏమనదు. అసలు స్టోరీ ఏంటి అని ఆలోచిస్తే ఒకే ఒక సూపర్ హీరో, ఆమె ఎలా వండర్ ఉమెన్ లా ఎలా పుట్టుకొచ్చింది, ఆమె గతం ఏంటి, ఆమె ఏం చేయగలదు, ఇదే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా ఇంకా స్లోగానే వెళ్ళి క్లైమాక్స్ 15 minutes ఫైట్ ఒకటి మంచిగా ఎలివేట్ అయింది. క్యామియోస్ కూడా ముగ్గురు హీరోల గురించి మలయాళంలో బాగా తెలుసు కాబట్టి ఇంకా పెద్ద సర్ప్రైజెస్ గా ఉంటాయి వాళ్ళకి. మనకి ఓకే ఇద్దరు హీరోలు తెలుసు మనందరికి, కానీ ఒక హీరో అయితే ఎవరికి పెద్దగా తెలియదు. ఓన్లీ మలయాళం సినిమాలోని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అండ్ వీళ్ళ పూర్తి పవర్స్ ఏంటో, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో ఆ డీటెయిల్స్ ఏం చెప్పలేదు. మేబీ వీళ్ళ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ లో చూపిస్తారు. కొంచెం వండర్ ఉమెన్ ఛాయలు కనిపించాయి ఈ చాప్టర్ 1 లో. సో ఫైనల్ మూవీ క్వైట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది, మెల్లగా వెళ్తూ ఇంటర్వెల్ కి మంచి హైయెస్ట్ ఎండ్ అయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఓవర్ నైట్ డ్రామా అంత ఎంగేజింగ్ గా లేదు, ఓన్లీ ఫర్ క్యామియోస్ అన్నట్టుగా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ లోక చాప్టర్ 1 మలయాళం మూవీస్ నుండి ఒక మంచి సూపర్ హీరో ఫ్యూచర్ ఫ్రాంచైజ్ కి నాంది అని చెప్పొచ్చు. ఉన్న చోటే మంచి టెక్నికల్ వర్క్ తో బెస్ట్ అవుట్పుట్ ని ఎలా డెలివర్ చేయొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఇంప్రెసివ్ స్టార్ట్ విత్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, బట్ ద సెకండ్ హాఫ్ ఫెల్ స్ట్రెచ్. రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3.25/5. మీకు ఏదైనా వర్క్ వచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.